ఫిఫ్త్ క్వశ్చన్, శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది? సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవుని మైత్రి కోసం రామ లక్ష్మణుడు సుగ్రీవుడు ఉంటున్న ఋషముఖ పర్వత ప్రాంతానికి చేరారు. రామ లక్ష్మణుని గురించి తెలుసుకోవడానికి సుగ్రీవుడు హనుమంతుని పంపాడు. హనుమంతుడు సుగ్రీవుని గుణగణాలు తెలిపి తన అన్న వాలి తనకు చేసిన అన్యాయాన్ని చెప్పి రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని చెప్పాడు. సుగ్రీవుడు రామ లక్ష్మణుల స్నేహాన్ని కోరుతున్నాడని చాకచక్యంగా చెప్పాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుని ప్రశ్నిస్తూ తమ వృత్తాంతాన్ని తెలియజేయమని లక్ష్మణుడిని ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశం మేరకు తమ వృత్తాంతాన్ని హనుమంతునికి తెలిపి తనకు సాయం చేయాలని కోరాడు. సన్యాసి రూపం వదిలి హనుమంతుడు తన భుజాలపై రామలక్ష్మణులను ఎక్కించుకొని ఋషముఖ పర్వతానికి చేరారు. ప్రాణభయంతో